ఫ్రెండ్స్, రాష్ట్రంలో సీఎం ఇతనే లీక్ అయిన మంత్రివర్గం లిస్టు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారం ఎవరిదనేది ఆసక్తికరంగా మారుతోంది. రెండు ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమాగా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్రంలో మోదీ మూడోసారి అధికారం ఖాయమని భావిస్తున్నారు. దీంతో కూటమి ఎంపీల్లో కేంద్ర మంత్రి పదవిపైన ఆశలు పెరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసింది. ఏపీలో అధికారం ఖాయమని నమ్ముతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూటమి నుంచి ఎవరు మంత్రులు అవుతారనే అంశంపైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో అధికారం పైన భిన్నాభిప్రాయాలు ఉన్న కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెజార్టీ అభిప్రాయంగా ఉంది. అయితే ఈసారి టీడీపీ, జనసేన సైతం ఎన్డీఏ భాగస్వాములుగా ఉండడంతో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందని అంచనాలు మొదలయ్యాయి. అయితే 2019-24 వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కూటమి పొత్తు లెక్కల్లో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఏపీ నుంచి కూటమి గెలిచే ఎంపీ స్థానాల ఆధారంగా కేంద్ర కేబినెట్లో 2 స్థానాల వరకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఒకరికి ఖాయంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అయితే అందులో పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరు గెలుస్తారనే దానిపైన పదవి ఆధారపడి ఉంది. అదేవిధంగా జనసేన నుంచి 2 పోటీ చేశారు. అందులో ఒకరికి ఛాన్స్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఏమైనా రాష్ట్రంలో కూటమి ఫలితం అంచనాలకు భిన్నంగా ఉంటే పవన్కు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇస్తారని అభిప్రాయం వినిపిస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.